సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ డిసెంబర్ 20 టాలీవుడ్ కు మోస్ట్ హ్యాపెనింగ్ డేగా మారబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతున్నాయి. దాంతో అదే రోజు రిలీజ్ అవుతున్న నరేష్ బచ్చలమలితో ఢీ కొడుతున్నాయి. ఇంతకు క్యూరియాసిటీ కలిగిస్తున్న ఆ మూవీస్ ఏంటి? రీసెంట్ టైంలో సినిమాల రిలీజెస్ విషయంలో క్రిస్మస్ సీజన్ కు భారీ డిమాండ్ పెరిగింది. ఈ సీజన్ కు రిలీజ్ అయిన సినిమాలు కలెక్షన్లు కుమ్మరిస్తూ ఉండడంతో ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే యానిమల్, హాయ్ నాన్న, సలార్, డంకీ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. దీంతో ఈ ఏడాది క్రిస్మస్ అండ్ ఇయర్ ఎండింగ్ ను టార్గెట్ చేస్తున్నాయి సౌత్ సినిమాలు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓన్ ఇండస్ట్రీలోనే కాకుండా రిమైనింగ్ బాక్స్ ఆఫీసులపై దండయాత్ర చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ డిసెంబర్ 20 మోస్ట్ వాంటెడ్ డేట్ గా మారిపోయింది. పుష్ప 2 మాస్ ర్యాంపేజ్ కంటిన్యూ అవుతున్నప్పటికీ డేట్ చేసి టాలీవుడ్ థియేటర్లోకి వచ్చేస్తున్నాయి ఓ హాలీవుడ్ 3 పాన్ ఇండియన్ మూవీస్. ఇక్కడ నరేష్ బచ్చలమల్లి ఒక్కటే డిసెంబర్ 20న వస్తూ ఉంటే తమకు ఇదే ప్లేస్ కావాలంటున్నాయి సౌత్ 3 వుడ్స్ అండ్ హాలీవుడ్. వీటిలో మోస్ట్ క్యూరియస్ అండ్ అవైటెడ్ మూవీగా నిలుస్తోంది హాలీవుడ్ చిత్రం ముఫాసా ది లయన్ కింగ్. సింబాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది. కన్నడ ఇండస్ట్రీ యూఐ అంటూ ఇదే డేట్కు వచ్చేస్తోన్న మోస్ట్ టాలెంట్ అండ్ టాప్ హీరో ఉపేంద్ర. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. డిసెంబర్ 20నే టీ టౌన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు విజయ్ సేతుపతి. హై వోల్టేజ్ ఎమోషన్ డ్రామాగా వస్తోన్న విడుదల 2 పై భారీ అంచనాలు పెట్టుకున్నారు వెట్రిమారన్ అండ్ మక్కల్ సెల్వన్. రీసెంట్లీ వచ్చిన మహారాజా తెలుగులో కూడా కలెక్షన్లు కుమ్మేయడంతో ప్రెజెంట్ సినిమాకు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక మలయాళంలోనే మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన మార్కో కూడా ఇదే రోజున పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఉన్ని ముకుందన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోంది మార్కో. మరి ఇన్ని సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో వెయిట్ అండ్ సీ. కోలీవుడ్ డైరెక్టర్ల సత్తా తెలియాలంటే నార్త్లో స్టార్లతో సినిమా తీయాలేమో కానీ తెలుగు దర్శకులకు ఆ అవసరం లేదు. ప్రాంతీయ చిత్రాలతో పాన్ ఇండియా కాదు, వరల్డ్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ టేకింగ్ కలెక్షన్స్ చూసి బీ టౌన్ టాప్ హీరోలు సైతం ఇంప్రెస్ అవుతున్నారు. దీంతో టీ టౌన్లో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే అమితాబ్ టు సంజయ్ దత్ వరకు టాలీవుడ్ బాట పట్టగా ఈ జాబితాలోకి చేరాడు మరో స్టార్ హీరో. టాలీవుడ్డా అదెక్కడుంది అనే వెటకారపు మాటల నుండి వాట్ అన్ ఇండస్ట్రీ అనే స్థాయికి మేకువర్ అయింది తెలుగు చిత్ర పరిశ్రమ. బాహుబలి, RRR, పుష్పాలతో బీ టౌన్లో తమ మార్క్ చూపించారు ఇక్కడి హీరోలు, దర్శక నిర్మాతలు. జస్ట్ ప్రాంతీయ చిత్రాలతోనే బాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్న మాస్ మసాలా చిత్రాలిస్తూ ఉండడంతో టాలీవుడ్ పై లవ్ స్టార్ట్ అయింది బీ టౌన్ హీరోలకి. ఇక వరుసగా క్యూ కడుతున్నారు. బాలీవుడ్ బిగ్ బీ, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, ఇప్పుడు అమీర్ ఖాన్ ఈ జాబితాలోకి చేరారు. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ టాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయనకు సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ వెల్కమ్ ఇప్పటికే దక్కింది. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీలో కీ రోల్ చేస్తున్నాడు అమీర్ ఖాన్. అటు నుండి గాలి టాలీవుడ్ వైపుకు వీచింది. వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చి ఓకే చెప్పినట్లు గట్టిగా బజ్ నడుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతోందని టీ టౌన్లో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో మనల్లో గెస్ట్ అపీరెన్స్ పాత్రకే పరిమితమైన అమితాబ్ ఈ ఏడాది కల్కి 2898 ఏడీతో ఫుల్ లెంత్ రోల్లో టాలీవుడ్ ఆడియన్స్ కు కనువిందు చేశాడు. అంతకన్నా ముందే సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో మెప్పించాడు. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ లాంటి సీనియర్ యాక్టర్లు ఇక్కడ ప్రేక్షకులతో టచ్ లోకొచ్చేశారు. డాకు మహారాజ్ తో యానిమల్ విలన్ బాబీ డియోల్ బాలకృష్ణతో ఢీకొట్టబోతున్నాడు. ఇక మిగిలింది బాద్షా ఒక్కడే. మరి కింగ్ ఖాన్ రాక ఎప్పుడో? లెట్స్ వెయిట్. సౌత్ బెల్ట్ లో తామెందులో తీసిపోయాం, ఫినామినల్ కంటెంట్ ఇస్తున్నాం, ఇప్పుడిప్పుడే మంచి కలెక్షన్లు రాబట్టుకుంటున్నాం, ఇక ఇప్పుడైనా రిస్క్ చేయలేమా అంటూ డేరింగ్ స్టెప్ తీసుకుంటోంది ఆ ఇండస్ట్రీ. బిగ్ స్కెచ్ తో 2 సూపర్ స్టార్స్ తో ఎక్స్పెరిమెంట్ కు రెడీ అయింది. మరి ఈ ప్రయోగాలకు సిద్ధమైన ఆ స్టార్స్ ఎవరు, ఏం చేయబోతున్నారు? కాలీవుడ్ టైం నుండి మాలీవుడ్ సినిమాలకు మహర్దశ పట్టింది. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసిన మూవీ లవర్స్ ఆహా, ఓహో అని పొగిడేయడంతో కేరళ చిత్రాలకు ఎక్కలేని హైప్ వచ్చింది. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం, పాన్ ఇండియా చిత్రాలు చెయ్యకపోయినప్పటికీ గుర్తింపు రావడంతో రేంజ్ పెరిగింది. ఈ ఎలివేషన్ తో డేరింగ్ స్టెప్ తీసుకుంటోంది మాలీవుడ్.
బాక్స్ ఆఫీసులు షేక్ చేసేందుకు స్టార్ హీరోలను రంగంలోకి దింపింది. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ తో మల్టీ స్టారర్ చిత్రాన్ని పట్టాలెక్కించింది. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రీసెంట్ టైమ్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మల్టీ స్టార్స్ నటిస్తున్న ఈ మూవీకి మరింత హైప్ తెచ్చేందుకు భారీ రిస్క్ చేస్తున్నాడు నిర్మాత. 100 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నట్లుగా ప్రొడ్యూసర్ వెల్లడించారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, కుంచకో బొబన్, ఫహద్ ఫజీల్ లాంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షార్జాలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. 100 కోట్లతో తెరకెక్కితే ఇప్పటి వరకు హైయెస్ట్ బడ్జెట్ మూవీ చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు మమ్ముట్టి నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరలేదు. ఇక కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ లూసిఫర్, పులి, మురుగన్ 100 క్రోర్ క్లబ్ లో ఉన్నాయి. అలాగే 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రలో 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు పట్టుమని 10 కూడా లేవు. అలాంటి హీరోల మార్కెట్ కలెక్షన్స్ మించిన బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారంటే నిజంగా రిస్క్ చేస్తున్నట్టే మేకర్స్. మరి ఈ లెవెల్లో ఖర్చు పెడుతున్నారంటే బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారన్నమాటే. టాలీవుడ్ లో శాండిల్వుడ్ రేంజ్ పెంచిన యాక్టర్ ఉపేంద్ర ప్రయోగాత్మక సినిమాలతో ఫేమ్ సంపాదించాడు. ఆయన యాక్టింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనలో సూపర్ యాక్టర్ ఉన్నాడు, కానీ అంతకు మించిన స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఉపీలో కనిపించని ఆ కోణాలేంటో చూద్దామా? కబ్జా డిజాస్టర్ తో డీలా పడ్డ ఉపేంద్ర ఈసారి యూఐ అంటూ యూనిక్ స్టోరీతో వస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 20న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కోసం వరుస ప్రమోషన్స్ తో బిజీగా గడిపేస్తున్నాడు. శాండిల్వుడ్ లోనే కాదు, సౌత్ లోనే బిగ్గెస్ట్ మార్కెట్ గా మారిన టాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనలోని రైటర్ కమ్ డైరెక్టర్ను మరోసారి బయటకు తీస్తున్నాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత యూఐతో దర్శకత్వ బాధ్యతలు తిరిగి చేపట్టాడు. ఉపి 2 తర్వాత ఈ సినిమాతోనే మెగాఫోన్ టచ్ చేశాడు ఈ వర్సటైల్ యాక్టర్. అంతేకాదు ఈసారి స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా తనే అందిస్తూ సినిమాను తెరకెక్కించాడు. మొత్తంగా ఈ సినిమాను తన భుజాలపై మోస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు ప్రమోషన్లు కూడా విపరీతంగా చేస్తున్నాడు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. హీరోగా ఉపేంద్ర మార్క్ తెలుసు, కానీ దర్శకుడిగా ఆయన రేంజ్ చాలా మందికి తెలీదు. ఇప్పటి వరకు 11 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇవన్నీ కూడా క్లాసిక్ చిత్రాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అందులో 2 తెలుగు చిత్రాలు ఓంకారం, రా ఉన్నాయి. తనకు బ్లాక్ బస్టర్ హిట్ కావాలనుకున్నప్పుడల్లా తనలోని టాలెంట్ బయటకు తీస్తుంటాడు. మరి యూఐతో ఉప్పి దర్శకుడిగా, రచయితగా మరో హిట్ను అందుకుంటాడో లేదో చూడాలి. హలో అంటూ టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించిన కేరళ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తోంది, తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు, అసలు సినిమాల్లో యాక్ట్ చేస్తుందా లేదా, ఇది చాలా మందికి ఉన్న డౌట్. మరి ఈ డౌట్ క్లియర్ కావాలంటే వాచ్ ది స్టోరీ. మాలీవుడ్ బ్యూటీస్ అంతా టాలీవుడ్ లో చిన్న ఛాన్స్ దొరికినా చెలరేగిపోవచ్చని భావిస్తుంటే, ఇక్కడే తెరంగేట్రం చేసిన స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, లిజీల గారాల పట్టి కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం పెద్దగా ఫోకస్ చేయట్లేదు. నాగార్జున స్మాల్ కిడ్ అఖిల్ అక్కినేనితో హలోతో జున్ను పాపగా చేరువైన ఈ స్టార్ డైరెక్టర్ తనయ వచ్చిన కొత్తలో జోష్ చూపించింది. హలోతో బ్యూటిఫుల్ గర్ల్ గా కనిపించిన కళ్యాణి ఆ తర్వాత వచ్చిన చిత్రలహరిలోనూ కామ్ గోయింగ్ పర్సనాలిటీతో ఆకట్టుకుంది. ఈ 2 బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లో బిజీగా మారిపోతుందని ఊహించారంతా. కానీ ఒకే ఒక్క సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ ను తల్లకిందులు చేస్తుంది. శర్వానంద్ రణరంగం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది ఈ భామ. అక్కడ కూడా సేమ్ మిక్స్డ్ రిజల్ట్. ఆ టైంలోనే మాలీవుడ్ నుంచి పిలుపొస్తే మలయాళ ఇండస్ట్రీపై కాన్సన్ట్రేషన్ చేసింది. హృదయం మూవీతో కేరళ అబ్బాయిల క్రష్ గా మారిపోయింది. ఇక అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు అమ్మడు. బ్రో డాడీ నుండి రీసెంట్లీ వచ్చిన వర్షంగలక్కు శేషంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మాలీవుడ్ లో హై డిమాండ్ హీరోయిన్ గా పాతుకుపోయింది. మలయాళ సినిమాలు మాత్రమే చేస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తుంది బ్యూటీ. అప్పుడప్పుడు తమిళ ఇండస్ట్రీని పలుకరిస్తూ టోటల్ గా తెలుగుని అవాయిడ్ చేసింది. ప్రెసెంట్ ఆమె చేతిలో 3 ప్రాజెక్ట్స్ ఉంటే అందులో 2 మలయాళ సినిమాలే. తెలుగు ఆడియన్స్ కు దూరమై 5 ఏళ్లు దాటిపోయినా ఇటువైపు ఒక్కసారి కూడా తొంగి చూడట్లేదు ఈ భామ. తన కో బ్యూటీలను చూసి మరి నెక్స్ట్ ఇయర్ అయినా హలో చెప్తుందేమో, వెయిట్ అండ్ సీ.